ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తొలిసారి కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు. సిసి రాజ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రత. కవిత సంచలన లేఖ విడుదల. లిక్కర్ స్కామ్ పై ఏమన్నారంటే, కేబుల్ బ్రిడ్జిపై ఆగితే జరిమానా, జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టబద్ధమైన చర్యలు. స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. సాధారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ఎవరైనా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో గాంధీ కుటుంబానికి ఓ వింత అనుభవం ఎదుర్కానుంది. రాజకీయంగా గాంధీ కుటుంబం అంటే ఇప్పుడు గుర్తొచ్చేది సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో పాటు రాబర్ట్ వద్రా. ఈ నలుగురికి కాంగ్రెస్ గుర్తుపై ఓటు వేసే అవకాశం లేదు. లోక్సభ ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సాయుధ కమాండోలో జెడ్ కేటగిరీ భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఎన్నికల నేపథ్యంలో సీఈస్కి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోంశాఖ తాజా భద్రత కల్పించింది. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఫోటోల కోసం బ్రిడ్జిలపై వాహనాలు నిలిపితే 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు మాదాపూర్ పోలీసులు నడుం బిగించారు. మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ ఆధ్వర్యంలో కేబుల్ బ్రిడ్జి నడక మార్గంలో సోమవారం పోలీసులు కవాతు నిర్వహించారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. లిక్కర్ స్కామ్ లో తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలని, 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తెలియడం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఎమ్మెల్సీ కవిత 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈవాడితో ముగిసింది. దీంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు మరో 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు నుంచి వెళ్తున్న సమయంలో మాట్లాడిన కవిత ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. విచారణ సందర్భంగా జడ్జి ముందు చెప్పాలనుకున్న అంశాలను పేపర్ మీద రాసుకొచ్చారు కవిత. జడ్జి ముందు తన వాదనలు వినిపించే అవకాశం రాకపోవడంతో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఉగాది పర్వదిన సందర్భంగా వరంగల్ భద్రకాళి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏటా ఉగాది నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రులు నిర్వహించడం ఆనవాయితీ వస్తుంది. అమ్మవారికి వివిధ పూలతో లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీలతో పుష్పార్చన నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ కోది నామ సంవత్సర ఉగాదిని వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. ఉగాది నుంచే తిరుమలేష్ని ఆలయ కార్యక్రమాలు, ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య ఉగాది ఆస్థానం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బంగారు వాకిలి ఎదుట గరుడల్వార్కు అభిముఖంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని కొలువుదీర్చనున్నారు. సాయంత్రం మాడవీధుల్లో ఉభయ దేవుళ్లతో శ్రీ మలయప్ప స్వామి బంగారు పల్లకిపై భక్త కోటిని అనుగ్రహించనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ ఉగాది తెలుగు వారందరికీ మేలు జరగాలని ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబు దశ దిశ నిర్దేశం చేసుకోవడానికి ఉగాది పండుగ ఓ వేదిక అని పేర్కొన్నారు. తెలుగువారికి కొత్త ఏడాది ఉగాది నుంచే ప్రారంభమవుతుందన్నారు. ప్రకృతికి పండుగలకు సంబంధం ఉందన్నారు. చైత్రమాసం నుంచి ప్రజా చైతన్యం వెల్లువెత్తాలని, మంచి రోజులు రావాలని అందరూ సంకల్పం చేసుకోవాలని తెలిపారు. సాధికారతే ధ్యేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం. భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది. నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళ పైకి తేవాలనే ఏకైక ధ్యేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలోని నెంబర్ 1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030కి 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం నెంబర్ 1 కావాలనే సంకల్పం తప్పకుండా ఈ అవకాశాలు ఉన్నాయి. అది చేయగలిగితే అమెరికాను, చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే నేను ఆగస్టు 15 కూడా చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే, నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుండోదో మనకు తెలిసేది కాదు. ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్లీ 1 నెలలో 2 నెలలో ఎప్పుడో వచ్చేటివి. ఏదైనా చిన్న కార్డులో రాస్తే తప్ప, లేకుంటే ఎవరైనా వస్తే తప్ప. ఈరోజు అది కాదు. ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన. తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి. అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నెంబర్ 1గా ఉన్నారు. రేపు నెంబర్ 1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్లీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం. అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని, జనసేన గాని, తెలుగుదేశం గాని ముగ్గురం కలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే, దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజలపైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ 6 ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ 6 ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మాదిరిగా మేమేమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నాం.
ఇంకా వివిధ వర్గాలు ఉన్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ 6 తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. వాళ్ళందరి కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో కూడా తీసుకొస్తాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఏం చేయాలనో అవి కూడా వర్కౌట్ చేస్తాం. అవన్నీ వర్కౌట్ చేసి కూడా వస్తాం. నేను అందుకే ఇంకొక మాట కూడా చెప్పాను, మనం అందరం కష్టపడినా కొంతమంది కష్టపడలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు గాని వితంతువులు గాని ఆధారం లేని వాళ్ళు. అలాంటి ఆధారం లేని వాళ్ళకి పెన్షన్ విధానం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏర్పాటు చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మీరు చూస్తే 200 రూపాయల పెన్షన్ ని 2000 రూపాయలు చేసిన పార్టీ, 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూనే ఉంటాడు, నోరు ధరిస్తే అబద్ధాలు. ఇవన్నీ కూడా వాస్తవాలు, ప్రజలు అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మళ్లీ 4000 రూపాయలు ఇంటి దగ్గరకే మొదటి తారీఖున నేరుగా ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ 4000 రూపాయలే కాకుండా ఎవరైనా ఆ నెలలో తీసుకోకపోతే నెక్స్ట్ నెల గాని 3 నెలల వరకు ఈ 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఫ్రంట్ తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఇంకో పక్క వికలాంగులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 4000 రూపాయల నుంచి 6000 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా తీసుకుంటేనే వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ. పాపం వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి. తొలిసారి కాంగ్రెస్ కు ఓటు వేసే అవకాశం కోల్పోయిన ఆ నలుగురు. సిసి రాజ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రత. కవిత సంచలన లేఖ విడుదల. లిక్కర్ స్కామ్ పై ఏమన్నారంటే, కేబుల్ బ్రిడ్జిపై ఆగితే జరిమానా, జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టబద్ధమైన చర్యలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.